అనుసంబంధమైన మీ జ్ఞానము ద్వారా నీ బిడలమైన మమ్మల్ని బలపరచండి. సంఘముగా కూడి వచ్చిన నీ బిడలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథములో నుండి మాతో మాట్లాడి మా ఆత్మలకు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యానుసారమైన బోధ యందు మేము నిలిచి ఉండులాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయగలిగిన నాయన, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై నడిపింపబడిన నీ ప్రియబిడ్డలైన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, బోధను, గ్రహింపును చేరువన నీ బిడ్డలమైన మాకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును అర్థం చేసుకోగలిగేటువంటి పరిస్థితులను నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ మాట్లాడుచుండగా మీ కృప చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనము నేర్చుకొనబోతుండగా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. సంఘముగా కూడి ఉన్న మనలను సంఘం వెలుపల ఉన్న వాళ్ళు మనల్ని ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చర్చికి వెళుతున్నారు, వాళ్ళు క్రైస్తవులు అని చెబుతున్నారు కదా. ఇదేనండి క్రైస్తవులైనా సంఘానికి వెళ్ళేవాళ్ళు? సంఘానికి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులా కాదా? నాకు అంతవరకు క్రైస్తవులు కదా. ఇక క్రైస్తవులు అంటే వాక్యంలోకి వస్తే వాళ్ళు ఎలాంటి క్రైస్తవులు వాక్యం చెబుతుంది. కానీ బయట ప్రపంచానికి, బయట సంఘం వెలుపల ఉన్న వాళ్ళకి, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క ఆలోచన అంటే క్రైస్తవులు అనేటువంటి ఆలోచన కదండి. అయితే ఇక్కడ ఆత్మీయంగా బలపరచబడేటువంటి వ్యక్తి, వాక్యానుసారముగా జీవించేటువంటి వ్యక్తి క్రైస్తవుడు, నేర్చుకున్నవాడు కదా. వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు యేసు ప్రభు వారికి శిష్యులు కదా. వాక్యంలో మనకి నేర్పుతుంది. మరి ఈ క్రైస్తవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి? క్రైస్తవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి అండి? ప్రార్థనకు వచ్చేటప్పుడు సిద్ధపడి వచ్చారా? ఆలస్యంగానైనా కానీ సిద్ధపడి వచ్చారు. ఇది నీ వ్యక్తిగత జీవితం, అది కదా, నీ వ్యక్తిగత జీవితం. ఇక్కడ రెండు రకాలైనటువంటి విషయాలను మనం గమనించాలి. ఒకటి ఈ లోక సంబంధమైన జీవితము, అందరి వలె మనం కూడా జీవిస్తున్నాం. కానీ ఈ లోక సంబంధమైన జీవితానికి వేరైన జీవితము జీవించే వాళ్ళమైన మనము క్రైస్తవులమే కదా. అంతేనా? ఈ లోక సంబంధమైన జీవితానికి వేరైన జీవితాన్ని జీవించే వాళ్ళం మనం. ఎందుకంటే అందరి వలె మనం సినిమాలకు వెళ్ళలేము, వెళ్తామా? అందరికి వలె మనం పాపం చేయడానికి భయపడతాము మొదట, అవునా? అందరి వలె మనము ద్వేషించటానికి ఇష్టపడతామా? కాబట్టి ఇప్పుడు ఈ మూడు విషయాలను బట్టి మనము సంఘమునకు వెలుపల ఉన్న వాళ్ళకన్నా
మనము వేరైన వాళ్ళంగా ఉన్నాం మనం. అవునా? అంతవరకు వాస్తవేనా? నా వైపు చూడాల్సిందే అందరూ. మీరు ఎక్కడో చూసి ముసుగులు వేసి ఆ ముసుగుల్లో నాకు అసలు మీరు కనపడతల్లా. నా బాధ అంతా అదే. ఇదంతా ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా, మీకు ఈ కళ్ళు నాకు కనపడతల్లా. మీరు ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారో లేకపోతే ఆ నిద్రలో ఆలకిస్తున్నారో నాకు అర్థం కాదు. అది ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించండి, నేను అలా అంటాము. సరే, ఏదైనా కానీ నాకు ఎలర్ట్గా ఉంటే 10 గంటలండి. ఇప్పుడే మొత్తం ఎందుకు వచ్చింది? ఏది 2 లేకపోతే 2 అట్లో తిరుగుతా మొత్తం వచ్చిద్దా? సరే చూద్దాం. ఇప్పుడు మనము వేరైన వాళ్ళంగా ఉన్నాం. ఎవరికి? సంఘమునకు వెలుపల ఉన్న వాళ్లకు మనం వేరైన వాళ్ళగా ఉన్నాం. అంటే మనలో కొన్ని దేవునికి సంబంధించినటువంటి విషయాలలో మనము కలిగిన వారంగా ఉండాలి. అంతేనా? ఇప్పుడు మనము మరి కొన్ని విషయాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉండాలా వద్దా? సిద్ధపడాలా వద్దా? కదా, సిద్ధపాటు అనే కానీ మనకు మన పనులను చక్కబెట్టుకోవటం అనుకుంటున్నాము, మన పనులను క్రమపరుచుకోవటం అంటున్నాము మనం. ఇక్కడ కాదండి. సిద్ధపాటు అంటే రేపటి ఆరాధనా దినము కొరకు ఈరోజే మనం సిద్ధపడాలి కదండి. అంతేనా? చాలామంది సిద్ధపాటు కూడికను పెడతారు శనివారం. ఎప్పటికి సిద్ధపాటు? ఆదివారానికి సిద్ధపాటు కదా. సిద్ధపాటు కూడికను బైబిల్లో ఉందా అంటే మనం చెప్పే వరకు తప్పు కాదు కదా. కూడిక అనేది నువ్వు సిద్ధపడటానికి పెడుతున్నావా, లేకపోతే నువ్వు స్తుతించడానికి పెడుతున్నావా, నువ్వు గణపరచడానికి పెడుతున్నావా, నేర్చుకోవడానికి పెడుతున్నావా, ఆయన్ను మహిమపరచడానికి పెడుతున్నావా అనేది మనకి ఇక్కడ ప్రాధాన్యత. అది ఇక్కడ మనం కనుక చూద్దాము. ఎలాంటి సిద్ధపాటు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాము. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. అక్కడ మనకు ఒక వాక్య భాగం మనకు కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. సిద్ధపాటు చూడు అని చెప్తున్నాడు వాక్యం. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలని చెబుతుంది. సిద్ధపాటు కలిగి ఉండవలసింది ఎవరు? క్రైస్తవులు కదండి. క్రైస్తవులు సిద్ధపాటు ఎలా సిద్ధపడి ఉండాలి? సిద్ధపడి ఉండాలంటే ఎల్లప్పుడూనా ఆదివారమేనా? ఏమండి? క్రైస్తవుడు ఎల్లప్పుడూనా ఆదివారమేనా? అర్థమవుతుందా నా భాష మీకు? సిద్ధపాటు అనేది ఒక రోజుతో జరిగేదా, ఒక రోజుతో ముగించబడేదా? కాదు కదా. క్రైస్తవ జీవితం అనేది నువ్వు క్రైస్తవునిగా మార్పు చెందిన దగ్గర నుంచి జీవించవలసినదేనా అంతం వరకు, లేకపోతే మధ్యలో డ్రాప్ అవ్వచ్చా? అదేగా క్రైస్తవ జీవితం. ఇప్పుడు అంతం వరకు క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు మనము ఎల్లప్పుడూ సిద్ధపడిన వారంగానే ఉండాలి. ఇది ఇప్పుడు ఎలా ఉండాలి అని వాక్యం చెబుతుంది. అక్కడ చూడండి ఏమంటుంది. నిర్మలమైన మనస్సాక్షి ఎలా ఉండాలంటే సిద్ధపాటు అంటే నిర్మలమైన మనస్సాక్షి. ఇప్పుడు సిద్ధపడితే వచ్చిద్ది అది. ఇప్పుడు షర్ట్ వేసుకున్నట్టు లేకపోతే మనం ఏదైనా బట్ట ధరించుకున్నట్టు ఉంటుందా? భౌతిక సంబంధమైన సిద్ధపాటు కాదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ భౌతిక సంబంధమైన దాని గురించి చెప్పడంలా. మనస్సాక్షి అనేటువంటిది భౌతికమైనదా లేకపోతే అంతరంగమైనదా? ఏమండి? మనస్సాక్షి పై కనపడుతుందా, లోపలే ఉందా?
ఈ పైకి కనపడేదేమో భౌతికమైంది, లోపల కనపడేదేమో ఆత్మ సంబంధమైంది. ఇది ఎవరికి కనపడుతుంది? మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఎలా ఉండాలంట? ఇప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలంట? సిద్ధపాటు కలిగిన క్రైస్తవుడు ఎలా ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. నిరీక్షణ దేని కొరకు నిరీక్షిస్తున్నావు? నువ్వు చెప్పకు. దేని కొరకు మనం నిరీక్షిస్తున్నాం? ఇప్పుడు ఏమండి, ఎవరి కొరకు, దేని కొరకు నిరీక్షిస్తున్నాం మనము? నిత్య రాజ్యము కొరకు కదండి. దానికి ముందు యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు కదా. ఆయన వస్తేనేగా మనల్ని తీసుకువెళ్ళేది. కాబట్టి మొదటిగా నువ్వు పరలోకము కొరకు ఎదురు చూస్తున్నావు. ఆ పరలోకాన్ని ఇచ్చే వ్యక్తి యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నావు. అనగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి, మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ, నిర్మలమైన మనస్సాక్షి, దాని తర్వాత ఏమో నిరీక్షణ, దాని తర్వాత ఏమో సాత్వికముతోనూ, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. క్రైస్తవుడు ఎట్లా ఉండాలి? ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు రావాలి క్రైస్తవుడు, అంతేనా? ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? చూడండి వాక్యంలో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. నిన్ను అనేక మంది దూషిస్తున్నారు ఇప్పుడు అనుకో, అనేక మంది నిన్ను ద్వేషిస్తున్నారు అనుకో. మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? మరి నిన్ను ద్వేషిస్తుంటే ఏం చేయాలండి? నిన్ను దూషిస్తున్నారు, ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? మర్చిపోవడమేనాక మిగతాయాన్ని? ఏమేంటి? క్రైస్తవ్యాన్ని మర్చిపోతాం. తర్వాత రోడ్డు మీదకి వెళ్తే ఇంకా క్రైస్తవ్యం లేదు, క్రీస్తు లేదు, పాస్టర్ లేదు, చర్చి లేదు. వాస్తవమా కాదా? ఏమండి? ఇలాంటి జీవితాలు క్రైస్తవుని యొక్క సిద్ధపాటుకు లక్షణాలా? తగ్గించుకోలేమా? కోపాన్ని తగ్గించుకోలేమా? తగ్గించుకోవాలా వద్దా? తగ్గించుకుంటే మళ్ళీ నేనెక్కడ చిన్నపోతానో, నేనెక్కడ చిన్నదాన్ని అయిపోతానో, లేదా చిన్నవాడిని అయిపోతానో అని అనుకుంటున్నాం కదా మనం. మరి క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు అంటే దేనికైనా నువ్వు సిద్ధపడి ఉండాలా? ఇప్పుడు వద్దా? నిన్ను దూషించే వారి విషయంలో నువ్వేం చేయాలి? దూషించాలా? మళ్ళీ తిరిగి ఏం చేయాలి? మరి నువ్వు ఏం చేయాలండి? ఎంతమంది చేస్తారండి అటు చెప్పండి నిజంగా? దూషించే వారి కొరకు ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా తక్కువ. అక్కడే ఫెయిల్ అయిపోతుంది, మనం ఫెయిల్ అయిపోతుంది అక్కడే. సరే, పొరపాటున సాతాను ప్రేరేపించి వెళ్ళాము, రోడ్డు మీదకి వెళ్ళాము, 4 తిట్లు తిట్టాము, తిట్టుకున్నాము, వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా అయిపోయిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి చెప్పండి?
ఏం చేయాలి ఇప్పుడు మనము? నువ్వు ప్రార్థనకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఏమని? ఏం చెప్పాలో చెప్పనా? తండ్రి, నాలో సాతానుడు ప్రేరేపించి నన్ను బలహీనపరిచి నా నోటి మాంద్యాన్ని బయటకు తెలియపరిచింది. నా నోటితో దూషణ పలుకులను, దూషణ మాటలను నేను మాట్లాడి ఉన్నాను. మొదటిగా నన్ను క్షమించు. ఏం చెప్పాలి? మొదటిగా నన్ను క్షమించు. నా వలే నన్ను దూషించిన వ్యక్తిని కూడా క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక క్రైస్తవునిగా సిద్ధపాటు నీలో ఉన్నట్టు లెక్క. ఒక క్రైస్తవునిగా సిద్ధపాటు నీలో ఉన్నట్టు లెక్క. అప్పుడు అది ఆ లెక్క ఎవరికి తెలిసింది? ఆ లెక్క ఎవరికి తెలిసింది? నిన్ను దూషించిన వ్యక్తికి తెలియదు, నువ్వు దూషించిన వ్యక్తికి తెలియదండి. జాగ్రత్త. ఇద్దరికి తెలియదు. నీ మీద ఆమె కోపం తగ్గదు, నీ మీద నీకు ఆమె మీద కోపం తగ్గిపోద్ది. ఇప్పుడు నీకు తగ్గిద్ది, ఆవిడకి తగ్గదు, అవతల వ్యక్తికి తగ్గదు. ఎందుకంటే అతను ఎవరిని ఎరగలేదు, దేవుణ్ణి ఎరగలా. నువ్వు దేవుణ్ణి ఎరిగావు, క్రైస్తవునిగా ఉన్నావు, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావు, నిర్మలమైన మనస్సాక్షిని దేవుని ద్వారా నువ్వు పొంది ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో మనము ఆవేశానికి వెళ్ళినప్పుడు మరలా మనం వచ్చి ఏమడగాలి? ఇంక రోజు ఇట్టానేనా? మరి రోజు ఇట్టానేనా? నీళ్ళు వచ్చినప్పుడల్లానా? వాడకట్ల ఇయ్యక జరిగేది ఎక్కువగా. రోజు ఇట్టానేనా? మరి మార్చుకోవాలా వద్దా? మనం పొలం గట్లలో ఇయ్యేనా? మార్చుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వానిగా నీ క్రైస్తవ జీవితము సిద్ధపాటు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితి నీకు ఎలా వస్తుందంటే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. మంచి మనసుతో చెప్పు సమాధానం, నెమ్మదిగా చెప్పు. నేను కూడా వెళుతుంటాను రోడ్డు మీద, అప్పుడప్పుడు ఏదైనా ఆట వచ్చినప్పుడు నేను ఇక్కడ వేసావంట అంట. అవతల వాళ్ళకి కోపమా కాదా? అప్పుడు మనం అమ్మా ఇక్కడ వేసారమ్మా, మీరు ఇక్కడ వేయకూడదమ్మా, దీన్ని పక్కన పెట్టండి అమ్మా అని చెప్పగలవా? చెప్పగలవండి? అది అంట్లో చెప్పగలవా? కొంచెం పక్కన పెట్టుకోండి అమ్మా అంటాం, అంతేనా? అంతకన్నా ఎక్కువ ఏమని అంటామా? కానీ ఇంతకుముందు చెప్పిన రీతిగా మనం చెప్పలేము. ఎందుకనంటే మనం ఏదో వెళుతుంటాం, మన పనిలో, మన ధ్యాసలో, మన ఆలోచనలో వెళుతూ ఉంటాం. ఇక్కడ సాత్వికమతో అంటే మంచి మనస్సుతోటి, మంచి ఆలోచనతోటి, భయముతో. ఏ భయము? ఎవరి భయము? అక్కడ అడ్డు పెట్టిన వాళ్ళ భయమా? కాదండి. ఎవరి భయం ఉండాలి మనలో? క్రైస్తవుల్లో ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. భయముతో ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. నీ హృదయంలో ప్రభువు ఉన్నట్లయితే, ఆయన రక్తము ద్వారా నువ్వు కడుగబడినట్లయితే, ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు పొందినట్లయితే నిర్మలమైన మనస్సాక్షిని నువ్వు కలిగి ఉంటావు. సాత్వికమైనటువంటి మాటలను మాట్లాడతావు, భయము కలిగిన వ్యక్తిగా ఉంటావు, ఇంకా సమాధానము కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయి అంటే నువ్వెవరిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉన్నావు అనగా నీ హృదయంలో ఎవరిని కలిగి ఉన్నావు? క్రీస్తును కలిగి ఉన్నావు. క్రైస్తవుని యొక్క సిద్ధపాటు ఇది. ఇది ఎప్పుడూ ఉంటుంది. మన దైనందిన జీవితంలో, మన ప్రతి దినములో కూడా ఇవి మనకు చూసేటువంటి విషయాలు. మరి ఈ విషయంలోనే మనము తత్తరపడి పడిపోయి దూషణ పలుకులు పలుకుతున్నట్లయితే నీ క్రైస్తవ జీవితము వ్యర్థమవుతుంది. నీ క్రైస్తవ జీవితము వ్యర్థమవుతుంది. అందుకని మొట్టమొదటిగా ఏం చెప్పాడు?
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు అని అంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఉంటుందండి? మనస్సాక్షి ఉంటుంది అందరికీ, అందరికీ మనస్సాక్షి ఉందండి. కానీ దాన్ని వాడరు. ఎందుకు వాడరంటే నువ్వు క్రీస్తులో లేవు. నువ్వు క్రీస్తులో లేకపోవటం వల్ల నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండటం లేదు. పేరుకు మాత్రము ఎక్కడికి వెళ్తాము? పేరుకు మాత్రము సంఘానికి వెళ్తాము. కానీ నీలో నిర్మలమైన మనస్సాక్షి లేదు, కొదువై ఉన్నది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నువ్వు సమాధానం చెప్పే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండు. నిర్మలమైన మనస్సాక్షి, సాత్వికమైన మనస్సును నువ్వు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా నీ హృదయములో నీవు అంగీకరించి హృదయములో ప్రతిష్ఠింప చేసుకొనాలి. ఆయన రక్తము ద్వారా నువ్వు కడిగబడిన వ్యక్తివై ఉండాలి. నామకార్థమైన భక్తితో కాదు, నామకార్థమైన బాప్తిస్మముతో కాదు. పేరుకు బాప్తీసాలే. నీ మనస్సాక్షి నిర్మలంగా లేకపోతే నువ్వు తీసుకున్న బాప్తిస్మం కూడా అది అవమానకరంగానే ఉంటుంది నీకు. క్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి నీ హృదయములో ఆయనను ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఒక క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుడు అంటే చాలా కష్టమేనండి. కానీ దానిలోనే మేలుంది, దానిలోనే లాభం ఉంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నువ్వు క్రీస్తును నీ హృదయంలో ప్రతిష్ఠించు. ఏ విషయమైనప్పటికీ కూడా అది పరిష్కార మార్గం ఆయనే చూపిస్తారు. మనుషుడు పరిష్కరింపని ఏదైనప్పటికీ కూడా దేవుని వద్ద అది పరిష్కారము జరుగుతుంది. ఎప్పుడు? నీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకొనినప్పుడు. ప్రతిష్ఠించుకొనడం అంటే నీ హృదయములో ఆయనను భద్రపరచుకున్నప్పుడు. ఆయనను భద్రపరచుకోవడం అంటే ఏంటండి? ఆయన భద్రపరచుకోవడం అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యం ఉండాలి. ఎప్పుడు నువ్వు సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి. సమాధానం కలిగిన వారిగా ఉండాలి. రెండో విషయానికి వస్తే చూద్దాం అక్కడ ఏముంటుందో. రెండో విషయంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాయబడిన రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూద్దాం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు సిద్ధము. ఇప్పుడు సిద్ధాలు కనపడుతున్నాయి చాలా చోట్ల. ఆ సిద్ధాలు కాదు ఇవి. యుద్ధానికి సిద్ధం అంటున్నారు కొంతమంది, రాజకీయ నాయకులు సిద్ధం అంటున్నారు. ఇది ఆ సిద్ధమా? దేనికంట? సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉండాలి. రెడీ టు ప్రీచ్. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి సిద్ధంగా ఉండాలంటే
సమయమందును అసమయమందును నువ్వు ప్రకటించవలసిన వారిగానే ఉన్నాము కదండి. ఎప్పుడు కూడా మనము సిద్ధపాటు కలిగిన వారంగా సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. మొదటిదేంటి? నిర్మలమైన మనస్సాక్షి, సాత్వికమైన మనస్సు, భయం కలిగిన వారముగా, క్రీస్తును హృదయములో ప్రతిష్ఠింపబడిన వారముగా కదండి, దూషణ మాటలు పలకకుండా ఉండే వారముగా, క్షమింపబడే వారముగా, ఇతరులను సమాధానపరచబడే వారముగా ఉండే స్థితిని క్రైస్తవుని యొక్క సిద్ధపాటు అంటారు. క్రైస్తవుని యొక్క సిద్ధపాటు. రెండవది, సువార్త ప్రకటించుటకు మనం ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రోమ సంఘంలో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? కాగా నా వలనైనంత మట్టుకు అంటే ఏంటండి? నాకు సామర్థ్యం ఉన్నంత వరకు, నా ద్వారా దేవుడు చేయించేంత వరకు కదా, అంతేనా? నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు, రోమా పట్టణములో ఉన్న సంఘములో ఉన్న మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. ఎందుకనంటే ఈయన ఎందుకు సిద్ధంగా ఉన్నాడంటే, సువార్తను ప్రకటించే విషయంలో ఆయన సిగ్గుపడడు. ఆయన సిగ్గుపడేవాడు. అందుకంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకు సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడు ఆయన. చెప్తాం మళ్ళా. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి, తర్వాత భారతదేశస్తునికి ఇంకా రక్షణ కలుగజేయటకు అది ఎవరి శక్తి అయి ఉందంట? అందుకు ఆయన సిగ్గుపడడు. నా శక్తితోటి నేను పనిచేస్తే నా శక్తి తగ్గిపోతుందేమో అని నేను ఒక్కొక్క సమయంలో అధైర్యపడతాను, భయపడతాను కదండి. కానీ నేను నా శక్తితో నేను పనిచేయడంలా, ఎవరి శక్తితో పనిచేస్తున్నాను? నేను దేవుని యొక్క శక్తితో పనిచేస్తున్నాను. బలహీన పడను, సిద్ధపాటు భంగపాటు కలిగిన వారిగా ఉన్నాను నేను. కాబట్టి సువార్త ప్రకటించుటకు సిగ్గుపడే వాళ్ళంగా ఉండకుండా సిద్ధపడి సువార్తను ప్రకటించే వారముగా, రెడీ టు ప్రీచ్, రెడీ టు ఆన్సర్ అనే విషయాలను మనము గమనించాం. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం అందు అయా మాకు వాక్యం రాదయ్యా, మేము ఎలా ప్రకటిస్తామయ్యా సిద్ధపాటు అని అంటే, ప్రతి క్రైస్తవుడు ఒక బోధకుడై ఉన్నాడని లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటున్నాం. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? ఆ రక్షణను గూర్చి నువ్వేం చేయాలి? ఇతరులకు నువ్వు చెప్పాలి. ఇతరులకు చెప్పించటమే, ఇతరులకు చెప్పడమే సువార్త ప్రకటన. ఇప్పుడు ఎన్నో మాటలు నువ్వు ఇతరులకు చెప్పలేవా? వెళ్ళి ఇలా మా స్థానిక సంఘంలో క్రైస్తవుని యొక్క సిద్ధపాటు గురించి చెప్పారు. ఒక క్రైస్తవుడు సిద్ధపాటు కలిగి ఉండాలంటే అతను లోకము వైపు చూడకుండా దేవుని వైపు చూచేవానిగా ఉండాలి. సాత్వికమైన మనస్సు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వానిగా, ప్రతివాని విషయంలో దూషించేవానిగా కాకుండా క్షమించేవానిగా, సమాధానము కలిగిన వానిగా, యేసుక్రీస్తును కలిగి ఉన్నవానిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నువ్వు ఇతరులకు చెప్పలేవా? సేవకుడు అయితేనే చెబుతావా? సేవకుడు అయితేనే చెబుతావా? విన్నది చెప్పలేవా? కాబట్టి దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ ఉదయకాలం, క్రైస్తవుని యొక్క సిద్ధపాటు, నీ సిద్ధపాటు ఏ ఏ విషయాల్లో ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. సువార్త ప్రకటించే విషయంలో ఇప్పుడు ఎవరు సిద్ధపడుతున్నారు? సిద్ధపాటు కలిగి ఎవరున్నారు? సిగ్గుపడకుండా ఎవరున్నారు? అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం కలిగి ఉంటాడు, రెడీ అయి ఉంటాడు వాక్యాన్ని ప్రకటించడానికి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నీ స్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి. మూడవ విషయానికి వద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు గారు
తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయము 18వ వచనం భాగాన్ని చూద్దాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, వాస్తవమైన జీవితం అంటే ఏంటండి? నీకు ఏం కావాలో, నీకు ఏం అవసరం ఉన్నదో అవి ఎలా పొందుకోవాలో అదే వాస్తవమైన అవసరం. అంతేనా? నీకు నిజంగా ఏం అవసరము? ఈ లోకములో తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఇవేనా కావాల్సింది? ఇంకా అంతకన్నా ఏమన్నా తీసుకెళ్తామా ఎక్కడికన్నా? లేదు కదా. చూద్దాం ఇక్కడ అసలు ఏముందో చూద్దాం. అది ఎవరి గురించి మాట్లాడుతుందో కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది వెంటనే. ఇప్పుడు తినడానికి, ఉండడానికి, ధరించడానికి ఉంటే చాలు అనుకుంటున్నాం కదా మనం. అంతే అనుకుంటున్నామా? ఇంకా ఏమన్నా ధనం కావాలనుకుంటున్నాం బాగా. ధనం లేకపోయినా ప్రతిరోజు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఉంటే చాలయ్యా అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అదే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. అలాంటి క్రైస్తవులు, సిద్ధపాటు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తానని తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. జీవమును సంపాదించుకోవడానికి. జీవము సంపాదించుకోగలమా మనము? జీవము అంటే ఏంటండి? జీవము ప్రాణము కదా. జీవము అంటే ప్రాణము. ప్రాణాన్ని మనం సంపాదించుకోగలమా? మరి ఇది ఎవరు పెట్టిన భిక్ష ఇది? కాబట్టి దేవుని ఆయన నోటి ద్వారా ఊదబడిన ఆ జీవమును, క్రైస్తవ జీవితాన్ని మనము సిద్ధపాటు లేకుండా ఉంటే ఆయన యొక్క జీవమును సంపాదించుకునే నిమిత్తము. ఆయన యొక్క జీవం అంటే ఆయన మనకివ్వబడిన ఊపిరి, ఆయన మనకివ్వబడినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలము అంటే రాబో కాలం అంటే వచ్చే 2026 లేక 2030? మరి ఏ కాలము? రాబో కాలం అంటే రాబో కాలం అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. ఏమని? రాబో కాలమునకు. ఏ కాలం కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనము దేని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనుకుంటున్నాము? సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయే. అదండి, క్రీస్తు వచ్చు వేళ కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు జీవమును ఇచ్చి ఉన్నాడు. ఆ జీవమును నిమిత్తము నువ్వు రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. నీ కొరకు నువ్వే పునాది వేసుకోవాలి. నీ కొరకు వచ్చి ఎవడో పునాది వేయడం. నీ ఇంటికి పునాది నువ్వే వేసుకోవాలి. నీ ఇంటిని నువ్వే కట్టుకోవాలి. వేయబడిన పునాది తప్ప మరి ఒకడు వేయనేరా చాలడు కదండి. ఇంకొకరు ఎవరైనా పునాది వేస్తారా? కాబట్టి ఏమంటున్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు. మన ముందున్నది ఒక గొప్ప భవిష్యత్తు, గొప్ప కాలము. ఎందుకంటే దేవునితో నిత్యత్వములో ఉంటూ ఆయన మహిమను పొందేటువంటి కాలము వరకు మంచి పునాది వేసుకొనుము తమ కొరకే. నీ కొరకు వేసుకోవాలి. అది నువ్వు ఎవరితో ఉండటానికి? అది దేవునితో నిత్యత్వములో ఉండటానికి రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఈ లోకములో ఏం చేయాలి? నువ్వు మేలు చేయువారును.
నువ్వు మేలు చేసేవానిగా ఉండాలి. ఇక్కడ సత్ప్రవర్తన కలిగిన వానిగా ఉండాలి. సత్క్రియలు చేసేవానిగా ఉండాలి. సత్క్రియలు అను ధనమును గలవారును. సత్క్రియలు అను ధనము, డబ్బు కాదు, డబ్బు కాదు ఇది. సత్క్రియలు అనే దానము, మంచి పనులు అనే దానము. డబ్బు లేదండి నా దగ్గర, మంచి పని చేయవచ్చా చేయకూడదా? డబ్బు లేదండి మంచి పని చేయడా? డబ్బులుంటేనే మంచి పని చేయాలా? ఏమన్నా చెప్పలేదండి. డబ్బులు లేకపోతే మంచి పని చేయకూడదా? ఇప్పుడు ఏం పని అంట చూడండి, ఏముందో వాక్యం. సత్క్రియలు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలు అను ధనము, బ్యాంకులో 1,00,000 ఉంటాం కాదు. నీ పొరుగు వారికి ఆకలి తీర్చగలిగే స్థితి చెప్పు. ఒక్క రోజుకి, ఒక్క పూటకి. నీ పొరుగు వారికి వస్త్రం ఇవ్వగలిగే స్థితిని చూడు ఒక్కసారికైనా. అంతకన్నా ధనవంతుడు ఎవరు ఉండరు ఈ లోకం. ఎందుకంటే ఈ సత్క్రియ ఎవరి దగ్గర నీకు మేలు చేయబోతుంది రాబో కాలంలో? ఎవరి దగ్గర? తండ్రి వద్ద ఉండేటువంటి స్థితిని నీకు దేవుడు ఇస్తున్నాడు. మరి ఇక్కడ డబ్బు ఉంది, ఈ డబ్బు ఏమైనా నిన్ను అక్కడికి తీసుకెళ్తుందా? అందుకనే వాక్యం ఏం చెబుతుంది? ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు. ఇప్పుడు ఎలా ఉండాలంట? తమ ధనములో ఇతరులకు ఏం చేయాలి? ఏమి ఇవ్వాలంట? పాలు ఇవ్వాలి. చూద్దాం అక్కడే ఉంది. ఇంకా మేలు చేయవారును, సత్క్రియలు అను ధనమును గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో, బైబిల్లోనే ఉందండి ఆ మాట, నేను చెప్పిన మాట కానీ, తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆజ్ఞ, సత్క్రియలు చేయాలని ఆజ్ఞ ఉంది ఇక్కడ. ఔదార్యము చూపించాలని ఆజ్ఞ ఉన్నది. ప్రేమ చూపించాలనే ఆజ్ఞ ఉన్నది. నీ ధనములో అంటే నీ దగ్గర ఉన్న దానిలో నువ్వు ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని ఉంది. ఇతరులకి మాకెట్టండి, మాకే లేదండి కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నీదే. ఏమండి, నీ దగ్గర ఉన్నది నీదే. ఆ సంగతి నీకు తెలుసా? మరి ఎప్పటికప్పుడు తెచ్చుకున్న రోజులే ఒకప్పుడు మేము కూడా. ఇప్పుడు ఏమయ్యాలన్నాడు? ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇప్పుడు వీళ్ళు, ఈ వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు దేవునిలో స్థిరంగా ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు దీన్ని బట్టి దేవునిలోనూ ఆయన యందు విశ్వాసం ఉంచడంలోనూ స్థిరము కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ప్రతి సత్కార్యము చేయు విషయంలో నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇతరులకు నీ దానిలో నుండి ఇవ్వగలిగేటువంటి విశ్వాసము నీ దగ్గర ఉండాలి. అంటే కొత్తగా చదువుతున్నాడు ఈ పాస్టర్ గారు. ఏడిస్తామండి ఇవన్నీ మనం? ఎక్కడ ఏడిస్తాం? ఏనేది ఎడ చదువుతున్నాడు, మనల్ని ఇవ్వమంటున్నాడు. మనకేం లేదే, మనకేం లేదే. పాస్టర్ గారికి ఉంది కాబట్టి ఇస్తున్నాడు అంటారా? లేపాక నేను కూడా లేనప్పుడే, నేనే లేని స్థితి. చూద్దాం. ఇతరులకు పంచి ఇవ్వాలి. ఖచ్చితంగా బైబిల్ ఏం చదువుతున్నాడు? తమ దానములో అంటున్నాడు. దానములో, ధనం అంతా ఇవ్వమన్నాడా? ధనములోది ఇవ్వమన్నాడా? ధనములో నుంచి కొంత. అది కూడా యేసును నువ్వు కలిగి ఉంటేనే, లేకపోతే నువ్వు ఇచ్చేది వ్యర్థమే. మళ్ళీ యేసును కలిగి ఉండి ఆ ధనం, నీదికి ఇవ్వబడిన ధనములో నుండి ఔదార్యము కలిగి, ఇంకా
మేలు చేయువారిగా ఉండి కదండి. ఇంకా ఏముంది, నువ్వు సంపాదించుకున్న దానిలో నుండి ఇతరులకు నువ్వు కొంత చేయగలిగినప్పుడు, ఇతరుల పట్ల నువ్వు ప్రేమ చూపించగలిగినప్పుడు, నువ్వు స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నట్లుగాని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. నిదానం మాత్రం ఏమంటల్లా, నీ కలిగిన దాంట్లో నుంచి ఆ మనసు నీకు రావాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలి, ఎవరిని నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఏమండి, ఎవరు నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఆ మనసు, ఆ హృదయము నిర్మలమైన మనస్సాక్షి నీకు వస్తుంది. క్రీస్తు యేసును నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, చూడండి ఎంత గొప్ప విషయము. తరువాత ఆ విషయానికి వద్దాం. పక్కనే తీతు పత్రికలో చూద్దాం. తీతు పత్రిక తిమోతి పత్రికే తీతు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ఎవరెవరికి లోబడాలంట? అధిపతులు, అధికారులకు లోబడి ఉండాలి. ఇంకా ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ప్రతి మంచి పనికి. నీ దగ్గర డబ్బు లేదు, నీ శ్రమ చెయ్యి. నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు సహకారం అందించు వాళ్ళ దగ్గరకు వెళ్ళి. ధనం ఉంటే ధనములో చెయ్యి, ధనం లేకపోతే ఏం చేయాలి? నువ్వు మంచి పని చేయడానికి వెళ్ళు. ఆ డబ్బులే లేవు, మమ్మల్ని లెక్క చేస్తారా, మేమేం వస్తాములే అని అంటే నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోలేదు నువ్వు. అంటే నీకు మంచి పని చేయడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోవటంలా. దీన్ని బట్టి నీ మనస్సాక్షి మంచి పని చేయడం ఒప్పుకోవటం లేదంటే నీ హృదయంలో యేసును నువ్వు ప్రతిష్ఠించుకున్నట్ట కాదుగా. మరి నువ్వేం చేస్తావు? జనానికి ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము ప్రార్థనకి వెళ్తున్నామండు, ఇక్కడ కాదండు అక్కడికి వెళ్తున్నామండు, అక్కడికి కాదు ఇక్కడికి వెళ్తున్నామండు, మా విశ్వాసం అండి, మేము మాకు అక్కడంటే నమ్మకం అండు, మాకు గురి అండి అదంటూ ఈ బాగా వాళ్ళు వేస్తున్నారు జనం. ఎవరు లేకుండా నువ్వు చేస్తున్నావు ఈ క్రియలన్నీ. క్రీస్తును నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించుకొనుకోకుండా, నువ్వు మంచి కార్యాలు చేయకుండా, ఔదార్యము చూపించకుండా, నీకున్న దానిలో నుండి ఇతరులకు ఇవ్వకుండా, ప్రేమ చూపించకుండా, ఇవన్నీ సిద్ధపాటే. ఒకని హృదయంలో తలంపు ఉండాలి కదా, ఒక మంచి పని చేయాలని, ఒకరి హృదయంలో సహాయం అందించాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా సిద్ధపాటు అంటే. కాదా? ఆలోచన లేకుండా ఏం చేస్తారు పనులు? ఏమన్నాడు చూడండి. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధముగా ఉండవలెననియు మనుషులందరి ఎడలా. సేవకులేనండి, బోధకులేనా, వాక్యం బోధించే పాస్టర్లేనా? ఎవరంట? మనుషులందరి ఎడలా సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు. తర్వాత ఉందంట మంచి మాట, ఎవరిని దూషింపక. పొద్దున లేగెత్తే ఇతరులను దూషించే పనే, నోరిప్పితే ఇతరులను దూషించే పనే. మళ్ళీ ఎక్కడికి వెళ్తామండి? మళ్ళీ చెప్పండి, ఎక్కడికి వెళ్తామో? ఎక్కడికి? ప్రార్థనకి. ఎక్కడికి వెళ్తున్నారా అండి? అమ్మ మేము ప్రార్థనకి వెళ్తున్నాం. ఇంకా లోతుకి వెళ్ళండి, ఆల్ నైట్లు ఉపవాసాలు ఇవన్నీ చెప్పండి.
సూర్యుడు ఉదయించిన కాడ నుంచి సూర్యుడు అస్తమించే వరకు కూడా నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దూషించే పనులేగా. కానీ వాక్యం ఏం చెబుతుంది? ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు, సాత్వికమును దీన మనసును కలిగి ఉండాలి. కలిగి ఉండి ఏం చేయాలి? నువ్వు ఎవరిని కూడా దూషింపక జగడమాడిన వారును. జగడమాటం అంటే ఏంటండి? ఏమంటే చెప్పండి, అయ్యని చెప్పండి. జగడమాటం అంటే ఏంది? అని చెప్పను నేను. చేతి మా బజార్ వాళ్ళు ఇబ్బంది పడతారు అమ్మాయి. ఎందుకంటే మా పాస్ గారు మమ్మల్ని అంటాడు పొద్దాక. ఎందుకు? ఎక్కడెక్కడ జగడాలు వస్తాయి చెప్పండి సహజంగా. ఎక్కడెక్కడ వస్తాయండి? స్త్రీలు చెప్పండి, బాగుండారు అందరూ. వాళ్ళే ఉన్నారు ఎక్కువ. చెప్పండి, స్త్రీలు ఎక్కువ ఉండారు. ఎక్కడ వస్తుంది జగడం? ఎక్కడ వచ్చింది తొందరగా? జగడం ఎక్కడ తొందరగా వచ్చింది? ఎక్కడండి? అరే ఎక్కడో కాలనీలో ఉన్న వాళ్ళకి చదువుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు. ఎక్కడ వస్తుంది? చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? సరే, ఎక్కడ వస్తుందంట? చిన్న చిన్న విషయాల్లోనే జగడాలు వచ్చేది కదా. చూడండి, దూషింపక జగడమాడిన వారును, గొడవలు పడిన వారును, ఇతరులను దూషించని వారును, శాంతులైన ఉండవలెనని పేరు మాత్రం పెట్టుకుంటామండు. ఏం పేరు? ఏమ్మా? శాంతమ్మ. ఇంకా రకరకాలైన శాంతం 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 దాని మీద చాలా పెట్టుకుంటాం పేరు. కానీ వాళ్ళలో శాంతం ఉండదు. వాళ్ళలో ద్వేషమే, వాళ్ళలో అసూయే, వాళ్ళలో జగడమాడే పని. పేరు పెట్టుకుంటారు, ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించలేరు. ఇంకా వద్దు ఆ పేర్లు పోతే చాలా పేర్లు వస్తాయి. కానీ ఎందుకు దేవుని పేర్లు పెట్టుకోవటం? ఎందుకు దేవుని అవమానపరచడం? ఎందుకు? ఏమండి? శాంతులై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయము. వారి జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేస్తే మా అమ్మ గురించే చెప్పాడు, బాగే చెప్పాడు, ఈయన లేవా, ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఎవరివి నువ్వు? అసలు నువ్వెవరివి? ఈ లోకంలో ఒక మనుషుడివి నువ్వు కూడా కాదా? పరిశుద్ధ గ్రంథము నీ ఒక్కడికే రాసిందా? పరిశుద్ధాత్మదేవుడు సర్వమానవాళి కొరకు, సర్వమానవాళి మార్పు చెందటం కొరకు పరిశుద్ధ గ్రంథము రాయబడింది కదా. అందులో నువ్వు ఒకడివి, నేను ఒక్కడిని. అది నాకే అంటే అనుకుంటే నీకే. నిన్ను నువ్వు సరి చేసుకో. మొదట నన్ను నేను సరి చేసుకో కదండి. చూడండి ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యము చేయటకు ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవుని యొక్క లక్షణమే సిద్ధపాటు. అనేక విషయాలు మనం సిద్ధపడుతుంటాము. క్రిస్మస్ వస్తుందంటే 2 నెలల నుంచి సిద్ధపడతాము. బట్టలు కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, క్రొత్త సామాన్లు కొనుక్కోవాలి, ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవాలి అని 1-2 నెలల నుంచి, నవంబర్ 25 నుంచి స్టార్ట్ చేస్తాంగా మనం. నిలబడతారే. ఇక అక్కడి నుంచి సిద్ధపాటు. ఒక జన్మదిన వేడుకను జరుపుకోవడానికి ఎంత సిద్ధపాటు, నువ్వు నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అంతకన్నా ఎక్కువ సిద్ధపాటు నీ జీవితంలో ఉండాలా వద్దా? ఏమండి? కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు ప్రతి సత్కార్యము చేయటకు నువ్వు సిద్ధంగా ఉండు. మంచి పని చేయడానికి. చెడ్డ పని నువ్వు ప్రోత్సహించొద్దు, చెడ్డ పని నువ్వు ప్రేమించొద్దు. క్రీస్తును నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకుంటేనే ఇది, లేకపోతే లేదు. మంచి పని చేయి. నీ జీవితంలో ఇదిగో నేను మంచి పని చేశానని నిన్ను నువ్వు నెమరు వేసుకో. ఇదిగో నేను ఒక మంచి పని చేశాను, ఇది అనేకులకు మేలుకరంగా ఉంది, నాకు నువ్వు తృప్తినిచ్చింది అని ఎప్పుడైనా నీ హృదయంలో నువ్వు ఎప్పుడైనా అనుకోగలిగావా? ఒక్క విషయంలోనైనా. ఈ ఉదయకాలం దేవుడు నేను అడుగుతున్నాను. క్రైస్తవునిగా నువ్వు ఉన్నప్పుడు, సంఘమునకు వెళుతున్నప్పుడు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నప్పుడు ఈ లోకంలో
నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేవా? నువ్వేం చేస్తున్నావా ప్రశ్నించుకోలేవా? క్రైస్తవుడికి మనస్సాక్షి కావాలి. మనస్సాక్షి లేని జీవితం. కాబట్టి లూకాసు వార్తలోకి వెళ్దాం. అక్కడ ఏం చెప్తున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. 36వ వచనం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి, ఇక్కడ చూడండి చిన్న మాట, దీనికి అర్థం తెలియాలి మనకి. ఏముంది ఇక్కడ? తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి. పెండ్లి విందు ఎక్కడి నుంచి వచ్చాడు? పెండ్లి విందుకు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు ఆయన పెండ్లి విందుకు. నువ్వు పిలిస్తే రాలా, నువ్వు పిలిస్తే రాలా. చూడండి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడే. ఎదురు చూడాలి నువ్వు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన పరలోకము నుండి ఆయన ఎప్పుడు వస్తాడో నువ్వు ఎదురు చూడాలి. సిద్ధపడాలా? ఎదురు చూడటం అంటే సిద్ధపడమేనా? సిద్ధపాటు ఉండాలా? నువ్వు ఇందాక చెప్పారు కదా మొదట నేను అడిగితే, క్రైస్తవుల సిద్ధపాటు ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపాటు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన పరలోకము నుండి మరలా రావాలా వద్దా? ఆయన పరలోకము నుండి వస్తేనే ఆయన యొక్క బిడ్డలను, ఆయన యొక్క సంఘాన్ని ఆయన తనతో పాటు తీసుకువెళ్తాడు. ఇప్పుడు పెళ్లి విందు అనగానే మనమే అనుకుంటామండి, పెళ్లి భోజనం అనుకుంటాం కదా. భౌతిక సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధమైన దానికి మనం అంటగడుతున్నాము. భౌతిక సంబంధమైనది వేరది, దాని క్రమం వేరుగా ఉంటుంది. భౌతిక సంబంధమైన విందుకు అనేక మందిని పిలుస్తుంటాం మనము, అనేక మందితో మనం ఉంటాం అక్కడ. ఇక్కడ ఆత్మ సంబంధమైన పెండ్లి విందులో నువ్వు ఉంటావనే గుర్తుపెట్టుకో. మొట్టమొదట ఆత్మ సంబంధమైన పెండ్లి విందులో నువ్వు చేర్చబడబోతున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు క్రైస్తవునిగా ఉన్నప్పుడు నీకు అది తెలుస్తుంది. క్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు నీకు అది తెలుస్తుంది. లేకపోతే తెలియదు అది. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ప్రభు కొరకు ఎదురు చూచుచు ఆయన్ను కలుసుకునడానికి. ఎక్కడ కలుసుకుంటాం ఆయన్ని? ఎక్కడ కలుసుకుంటాం? స్నేహితుడిని ఎక్కడ కలుసుకుంటాం? బజార్లో కలుసుకుంటాం. స్నేహ కుటుంబాన్ని ఎక్కడ కలుసుకుంటాం? ఇంకొక చోట కలుసుకుంటాం. కానీ ప్రభువుని కలుసుకోవాలంటే ఎక్కడ కుదిరింది? నిత్యత్వములోనే ఆయనను కలుసుకోవడానికి గొప్ప మార్గమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరడు. కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూచుచు ఆయన కలుసుకున్నట్టుకు సిద్ధంగా మనం ఉండాలి. రెడీ టు మీట్ ద లార్డ్. ప్రియా దేవుని సంగమ, ఈ ఉదయకాలం ముందు నీ హృదయంలో ఏముందో ఒకసారి ఆలోచించు. నీ హృదయంలో నిన్ను ఎవరిని పెట్టుకున్నావు? నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకున్నావు? నీ మనస్సాక్షి ఎలాంటిది? అది నిర్మలమైనదా, కలుషితమైనదా, ద్వేషపూరితమైనదా, అసూయతో నింపబడిందా, జగడములతో నింపబడినదా, కక్షతో నింపబడినదా, దూషణలతో నింపబడిందా? ఒక్కసారి ఆలోచించు. నామకార్థమైన భక్తి కలిగిన వారు ఇలాంటి ఆలోచనలు
చేస్తూ ఉంటారు. విశ్వాసము సంబంధమైన స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వారు శాశ్వతమైన ఆనందాన్ని పొందేటువంటి వారుగా ఉండటం, దేవుని యొక్క మంచి పని, దేవుని యొక్క కార్యాలను జరిగించేవారుగా ఈ లోకంలో ఉండాలని ఆయన అట్టి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు పెండ్లి కుమారుడు వచ్చారు. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళి. ఎంతండి? 25:10 కదా. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చను. ఎక్కడికి వచ్చాడు పెండ్లి కుమారుడు? ఎక్కడి నుంచి? ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్న ఏం కొనబోతున్నారు వాళ్ళు? దేని కొనబోతున్నారండి? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరు? మీరే. ఎవరు వాళ్ళు? స్త్రీలే. అవునా? చూడండి, దాని కింద నుంచి ఉంది మనకి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో నూనె విషయంలో ఇక్కడ జరుగుతుంది. కొందరేమో సిద్ధపడ్డ వచ్చారు, కొందరేమో ఒత్తడ రాడు ఆయన చెబుతాడు కానీ రాడేమో. ఆయన రాడా? ఆయన మాట తప్పువాడా? కాదు కదా. కాబట్టి విశ్వాసం ఉంచిన వారు, ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు, ఆయన కొరకు సిద్ధపడి ఉన్నవారు సిద్ధపాటు కలిగి ముందే నూనె తెచ్చుకున్నారు. వాళ్ళు రాడా, వస్తాడా, వెళ్దామా, పోదామా, ఎవరో ఒకరు ఈగిపోతారా, ఎవరో ఒకరు చేయకపోతారా, ఎవరో ఒకరు మనకి చేయకపోతారా అనుకున్న వాళ్ళు సిద్ధపాటు లేకుండా వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆయన ఏం చేస్తాడంటే ఆయన చూడండి 6వ వచనం 10వ వచనం. ఆయన కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నేను ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చాలామంది తెలిసి కూడా నాకు తెలియదండి ఆయన ఎక్కడ ఉంటాడో, వాళ్ళు ఇల్లు ఎక్కడో మాకు తెలియదండి, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదండి, చెబితే వాళ్ళతో తంట అండి మాకు కదా అని అంటుంటాం మనం అప్పుడప్పుడు. కానీ ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు చూడండి. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మును ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరేం చేయాలంట? మెళకువగా ఉండి సిద్ధపడాలి. ఎక్కడికి చేర్చబడాలంటే పెండ్లి విందులోనికి. అంటే దేనిలోకి అని ఇప్పుడు నేను అర్థము? దేనిలోనికి? మహిమలోనికి, ఆయన నిత్యత్వంలోనికి ప్రవేశించుటకు మనం సిద్ధంగా ఉండాలి. రెడీ టు ఎంటర్ ద గ్లోరీ. దేవుని యొక్క నిత్యత్వంలోకి, ఆయన యొక్క నిత్య మహిమలోకి నువ్వు ప్రవేశించబడాలి అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణ, అట్టి సిద్ధపాటు క్రైస్తవునిగా నీవు నేను మనమందరము కలిగి ఉండాలి అని ప్రభు పక్షాన్ని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. విని మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను.